మేమైతే వెనక ముందు ఏం ఆలోచించకుండా ఏం చూసుకోకుండా మేమైతే ఇది తీసుకున్నాము. మాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే కామెంట్ చేసేయండి. నాకు ఆఫీస్ టైం వచ్చేసి 9:30 AM, కానీ నేను వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క ప్రాబ్లం వల్లనే నాకు ఆఫీస్కి అయితే లేట్ అవుతుంది. అదేం ప్రాబ్లమో కాదు, వాటర్ ప్రాబ్లమే. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను హైదరాబాద్లో అయినా ఎక్కడైనా మీరు రూమ్ రెంట్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరైతే రూమ్ అయితే రెంట్ తీసుకోండి. ప్లీజ్ నాలాగా మీరైతే ఇబ్బంది పడకండి. మార్నింగ్ 1 అవర్ మాత్రమే వాటర్ వస్తాయి మాకైతే. 1 అవరే వాటర్ వస్తే నేను ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి, వాటర్ ఎప్పుడు పట్టుకోవాలి, నేను ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ 1 అవర్ వాటర్ కూడా మార్నింగ్ 6:30కి వస్తాయి. నేను లేచేదేమో 7 గంటలకు లేస్తా, వాటర్ వచ్చేదేమో 6:30కి వస్తాయి. ఇంకా నేను ఎప్పుడు వాటర్ పట్టుకోవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి? అప్పటి నుంచి నీళ్ళు పట్టుకోవాలి అంటున్నావు. అసలు ఎందుకు నీళ్ళు పట్టుకోవాలి? వాటర్ వస్తే ట్యాంకులు ఉంటాయి కదా, నువ్వెందుకు నీళ్ళు పట్టుకోవాలనే కదా మీ డౌట్. ఇప్పుడు చెప్తాను, వినేసేయండి. మా బిల్డింగ్లో అయితే ఇద్దరం ఉంటామండి, అంటే 2 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లోనేమో టెంట్ హౌస్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లోనేమో మేమను ఇంకో ఫ్యామిలీ అయితే ఉంటాం. టెంట్ హౌస్ వాళ్ళు మాత్రం మా నీళ్ళు ఏం వాడుకోరు, పైన మేమిద్దరమే వాడుకుంటాం. మేమను మా పక్కింటి వాళ్ళు మాత్రమే పైన ట్యాంకుల నీళ్ళు అయితే వాడుకుంటాం అన్నమాట. మేము ఉండే ఇంట్లో అయితే బోర్ అయితే లేదు. ఊర్లలో నల్ల వచ్చినప్పుడు హౌస్లో ఎట్లా పట్టుకుంటామో అట్లనే ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు కూడా ట్యాంక్లో అయితే నీళ్ళు అయితే పట్టుకుంటాం. నీళ్ళు అయితే 6:30కి వస్తాయని చెప్పాయి కదా, నేనేమో 7 గంటలకు లేస్తాం, మ్యాక్సిమం 7 గంటలకే లేస్తాం. మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు, కానీ నీళ్ళు వచ్చే టైంకి అయితే వాళ్ళు లేచే ఉంటారు, గిన్నెలు తోముతూ ఉంటారు. నీళ్ళు రావడం స్టార్ట్ అవ్వగానే ఇక వాళ్ళైతే మొత్తం బకెట్లలో నింపుకొని ఉంచుకుంటారు. నేను లేచేలోపు వాళ్ళైతే నీళ్లు పట్టుకొని ఉంచుకుంటారు. వాటర్ ట్యాంక్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇదే జరుగుతుంది రోజు. మేమైతే ఓనర్స్కి అయితే చెప్పినాము, ఇట్లా మేము లేచేలోపు అయితే నీళ్లు ఉండలేవు, మొత్తం అయిపోతున్నాయి, అసలు నీళ్ళు ఎన్ని వస్తున్నాయో మాకైతే తెలియదు, కానీ మేము లేచేలోపు అయితే నీళ్ళు అయితే ఉండట్లేవు, అయిపోతున్నాయి అని అయితే చెప్పినాం. వాళ్ళు ఏమన్నారంటే, నీళ్ళు వచ్చే టైంకి మీరు లేవాలి కదా, మీరు ఎందుకు నీళ్ళు వచ్చే టైంకి లేస్తలేరు, నీళ్ళు వచ్చే టైంకి లేచి మీరు కూడా పట్టుకొని ఉంచుకోండి అని చెప్పారు. ఏం చేస్తాం, నేను కూడా 6:30కి అయితే లేవడం అయితే స్టార్ట్ చేశాను. లేవగానే నీళ్ళు వస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి నాకైతే సగం టైం అయితే అక్కడనే అయిపోతుంది. ఇక ఇట్లయితే కాదు అని మేమైతే ఒక డ్రమ్ము తెచ్చుకొని ఆ డ్రమ్ముని అయితే బాత్రూంలో పెట్టుకున్నాం. లేవగానే ముందైతే డ్రమ్ములోకి ట్యాప్ ఆన్ చేసి పెడతా, ఇంకా నీళ్ళు వస్తున్నాయా లేదా, డ్రమ్ము నిండిందా లేదా, డ్రమ్ము నిండి నీళ్ళు బయట పోతే వాటర్ అన్ని వేస్ట్ అవుతాయని నాకు ఇంట్లోకి బాత్రూంలోకి తిరగడమే సరిపోతుంది. ఇంట్లో కూరగాయలు కట్ చేసుకుంటానో లేకపోతే ఇల్లు ఊక్కుంటానో ఏదో ఒక పని చేసుకుంటా నేనైతే ఇంట్లోకి బాత్రూంలోకి అయితే తిరుగుతూ ఉంటాను. నాకు అక్కడనే టైం అంతా అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనం ఇల్లు తీసుకునేటప్పుడే వాటర్ వస్తాయా రావా అనేది అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వాళ్ళు వస్తాయనే అంటారు, ఎందుకంటే రూమ్ రెంట్కి ఇవ్వాలి కాబట్టి, వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళు వస్తాయి, మంచిగానే ఉంటాయి, నీళ్ళు మంచిగానే వస్తాయని చెప్తారు. మనమైతే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇల్లు అయితే రెంట్కి తీసుకోవాలని నేను చెప్తాను. మేమైతే వాటర్ విషయంలో అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. ఇంకొకటి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, సింక్ కూడా రూమ్లో ఉందో లేదో కూడా చూసుకోండి, కిచెన్లోనే సింక్ ఉందో లేదో కూడా చూసుకోండి. మాకైతే సింక్ అయితే ఏం రూమ్లో లేదండి, మాకు బయట ఉంది. ఊర్లో హౌస్ దగ్గర ఎట్లా ఉంటుంది గచ్చేసి అట్లయితే ఉన్నదన్నమాట. మాకు రూమ్లో సింక్ ఉంటే ఏంటిదంటే వంట చేసుకుంటూ గిన్నెలు అయితే తోముకోవచ్చు. చాలా మంది అయితే అట్లా చేస్తారు అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఒకటేసారి 2 పనులు అయితే అవుతాయి. మనకి ఎంత బిజీ లైఫ్ ఉన్నా మనమైతే ఒకటేసారి 2 పనులు చేసుకోవచ్చు. ఇటు సైడ్ వంట చేసుకోవచ్చు, ఇటు సైడ్ అయితే గిన్నెలు తోముకోవచ్చు. కానీ ఇప్పుడు మాకైతే బయట ఉండడం వల్ల నేను వంట చేసేటప్పుడు చాలాసేపు ఉండాల్సి, స్టవ్ దగ్గరనే వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ గిన్నెలు తోమడానికి మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గిన్నెలు బయట వేయడం, అన్ని గిన్నెలు తీసుకెళ్ళి బయట వేయడానికి, మళ్ళీ తోమి కడిగినవి అన్ని ఇంట్లో తీసుకురావడానికి నాకు ఇక్కడనే టైం అంతా అయిపోతుంది. ఇక్కడ కూడా నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఫస్ట్లో నేను ఏమనుకున్నా అంటే, కొంచెం బయట ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అని తీసుకున్నాంలే, కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే కిచెన్లో సింక్ ఉంటేనే బెస్ట్ అనిపించింది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, బట్టలు ఎక్కడ ఉతకాలో కూడా ముందే తెలుసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఇంకొకటి అంటారు. మేము మమ్మల్ని అయితే గిన్నెలు ఎక్కడ తోముతున్నామో అక్కడనే బట్టలు కూడా ఉతుక్కోవచ్చు అని చెప్పారు. కానీ తర్వాత ఏమైందంటే, మా కింద టెంట్ హౌస్ ఉంటుందని చెప్పా కదా, మేము ఉతికే బట్టల వాటర్ అయినా గిన్నెల వాటర్ అయినా అన్ని డ్రైనేజ్ వాటర్ అన్నీ టెంట్ హౌస్ కింద అయితే పడుతున్నాయి, అంటే వాళ్ళ మెయిన్ గేట్ కింద పడుతున్నాయి. ఎందుకంటే మా డ్రైనేజ్ పైప్ అనేది వాళ్ళ టెంట్ హౌస్ గేట్ కింద ఉంది. సో ఆ పైప్ అనేది పగిలిందన్నమాట.
ఆ పగిలింది వీళ్ళు రిపేర్ చేపిస్తలేరు, ఏం లేదు. అక్కడి నుంచి వాటర్ కారుతున్నాయి. అందుకోసం వాళ్ళైతే మమ్మల్ని బట్టలు అయితే అక్కడ ఉతుకోవద్దు, మీరు బాత్రూమ్లో ఉతుకోండి అనే చెప్పారు. నేనేం చేసిన అంటే బాత్రూమ్ పక్కన చిన్న గల్లీలాగా ఉంది కదా, అందులో అయితే ఉతుకుతున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.